హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేను అమ్మ ఛానల్. ఈరోజు అల్లం పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లము, చింతపండు, అల్లము, ఎండుమిర్చి, పచ్చడికి పోపుకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. ఇవి అల్లము, బెల్లము, చింతపండు, ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని కొద్దిగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది మీరు ఈ పచ్చడి బయట పెట్టుకుంటే 5 days ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి గ్రైండ్ అయిన తర్వాత మనము పోపు పెట్టుకుందాము. కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము గ్రైండ్ చేసిన పచ్చడిని వేసి 5 minutes మగ్గించుకుందామండి. ఇది ఇడ్లీకి కానీ దోశలకు కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.